రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటే వాళ్ళు చెప్తుంది. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డి బీజేపీతో లాలూచి పెట్టుకున్నాడు. కాంగ్రెస్కి బీజేపీకి మధ్య వీళ్ళు మొత్తాన్ని బీఆర్ఎస్ మొత్తాన్ని తీసుకెళ్ళి బీజేపీలోనూ ఎక్కడో జాయిన్ చేయటమో లేదా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటానికి 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం. దాంతోపాటు ఎలక్షన్స్ ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆగాడు, లేకపోతే మొత్తం లిస్టులు రెడీగా ఉన్నాయి, ఫైళ్ళన్నీ రెడీ ఉన్నాయి, అందరినీ జైలుకి పంపించడానికి రేవంత్ రెడ్డి రెడీ ఉన్నాడు. ఇవి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రశ్నలు. ఇవన్నీ నిజమేనా లేకపోతే ఏమన్నా అబద్ధాలు ఉన్నాయి? ఇప్పుడు అవినీతి వాళ్ళని జైలుకి పంపించడం అయితే కరెక్టే. ఎందుకంటే 101% అవినీతి చేసిన చిట్టా మొత్తం ఉంది ప్రతి దగ్గర. జైలుకి పంపిస్తారు. మొత్తం తీసారంటే మీరు తీస్తామండి. ఎందుకు తీయమండి? ఇప్పుడు ఎందుకు తీయమో? ఎవడు అవినీతి చేస్తే వాడు పోవాల్సిందే. కేసీఆర్ కుటుంబం ఇట్లా చేతులు కట్టుకొని తలకాయ కిందికేసి ఉన్న ఆస్తులు మొత్తం తీసుకుపోయి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి జైల్లో పోయి కూర్చొని సచ్చే వరకు జైలు ఉండాలి. అప్పుడు గాని తెలంగాణ తల్లికి ఆత్మశాంతి ఉండదు. కానీ బీఆర్ఎస్ నాయకులను తీసుకుపోయి బీజేపీలో కలిపడ ఇది మూర్ఖత్వం కదండి మాట్లాడేది. ఆయన పని ఏంటి? ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేసాడు. అరే ఆర్ఎస్ఎస్ లో ఒకటి సార్, నేను కూడా జాగృతిలో పనిచేసిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న. జాగృతి ఒక ఎన్జిఓ. ఆర్ఎస్ఎస్ అనేది అదొక పార్టీయా? పార్టీ కాదు, బట్ సార్ అనుబంధ సంస్థ. అనుబంధం. ఇప్పుడు జాగృతిలో పనిచేసిన వాళ్ళము మరి మేము పార్టీలో కాదు కదా, అదొక ఎన్జిఓ అని అనుకొని ఒక అనుబంధ సంస్థగా పనిచేసినాము. ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి కూతలు ఇవన్నీ మాట్లాడకూడదు. ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేసారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు అందరికి ఉంటాయి సార్, కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. రాముడు దేవుడు అని అంటే రాముడు దేవుడు బీజేపీలకే దేవుడు కాదు, అందరికీ దేవుడే. అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కాదు, బీజేపీ దేవుడు కాదు, అందరికీ దేవుడే. ఇవన్నీ అవభావాలు ప్రతి ఒక్క మనిషికి ఉంటది. ఆయనకు కనీసం ఒక సిగరెట్ తాగలేదు, ఒక మందు అలవాటు లేదు. రేవంత్ రెడ్డి గారు ఓ గుట్కా తినేది లేదు, ఓ పబ్ల కల్చర్ లేదు, సామాన్య రైతు బిడ్డ. అవన్నీ మేము ఆయన ఎక్కడి నుంచో కాదు కదా, అమెరికాలో పెరిగి అమెరికాలో బాత్రూమ్ కడిగి రాలే. ఒక మంచిగా ఒక రైతు కుటుంబం, సామాన్య మామూలుగా మళ్ళీ రిచ్ కూడా కాదు వాళ్ళు, ఒక బీద కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి ఇవాళ ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిండు. స్వయం శక్తితో ఎదిగాడు. మీలాగా అయ్య పేర్లు చెప్పుకొని తాతల పేర్లు చెప్పుకొని ఎదిగిన వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. అర్థమైందా? ఇలా రేవంత్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. మీకేం బ్రాండ్ ఉందిరా కల్వకుంట్ల ఇవాళ? సరే ఎనీవే, ఆడపిల్లకి పెళ్ళైనా పెళ్లి కాకముందైనా పెళ్ళైనా ఇంటి పేరు పెట్టుకుంటారంటే ఒకటి ఉంటుంది. కల్వకుంట్ల ఫ్యామిలీ లేకపోతే మీ అత్తగారి పేరు ఎవరికి తెలుసు చెప్పు? మీద ఒక బ్రాండ్ కాబట్టి పెట్టుకున్నావు నువ్వు. బ్రాండ్ కాకపోతే ఎందుకు పెట్టుకుంటావు నువ్వు? చెప్పండి, ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు పేరు మారిందని పెట్టుకోవద్దని నేను అనట్లేదు, కానీ అది ఒక బ్రాండ్ కల్వకుంట్లకు అని. మీకు బ్రాండ్ ఉంది, మీ అయ్యి ఉంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాబట్టి గుర్తుపడతారు. ఈ యొక్క బ్రాండ్ని వాడుకుంటున్నారు, మీకు అలవాటే కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఏ బ్రాండ్ని వాడుకున్నారు? స్వయంగా జెడ్పీటీసీగా నుంచి ఆయన ఈ రోజు ప్రజల నుంచి ఎన్నుకోబడే జెడ్పీటీసీ స్థానం నుంచి ఈ రోజు ఎంపీ స్థానానికి సీఎంగా వచ్చిండ్రు. వచ్చి ఏం చేసిండ్రు ఆయన? ఈ అందరిలాగా ఏమన్నా ప్రగతి భవన్లో ఏమన్నా ఆయన ఏమన్నా రాజా దర్బార్గా ఏమన్నా అది చేశాడా? జల్సాల కలబడి సామాన్యంగా ఆయన పొద్దుగాల తిన్నాడంటే నైట్ మళ్ళీ తింటాడు. ఎప్పుడో ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. అందరు సామాన్య ప్రజలు అంటున్నారు ఇలా కామన్ మ్యాన్ వచ్చినట్టు వస్తుంది. అది కావాలరా, రాజసం కాదు. ఆ బీదతనంలోనే ఆ ఉందాతనమే రాజసం. ఇవాళ ఏదో కోటేసేసుకొని ఇవాళ నువ్వు టాప్ టు బాటం హెలికాప్టర్ దిగడం కాదు తెలంగాణ. నిజమా కాదా చెప్పండి రాధా గారు? ఇవన్నీ నిజమా వాస్తవాలు కాదా చెప్పండి? ఆయన కార్లు వద్దని చెప్పిండు, ఉన్న కార్లు రిపేర్ చేయమన్నాడు. అది రైతు బిడ్డ, బలుపులు బిడ్డ, బలుపు కొవ్వెక్కిన మదమెక్కిన కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీ అంటే హెలికాప్టర్లు కావాలి, వెనక ఎస్కాట్లు కావాలి, కుక్కల షెడ్లకు కోట్లు పెట్టాలి, నీ కొడుకు షటిల్ ఆడుతుంటే కోట్లు పెట్టాలి. ఎవడి సొమ్మురా ఇవన్నీ? ఇప్పుడే ఇవన్నీ లేదు కాబట్టి బాధపడుతున్నారు. మొహం ఎట్లుంది? నీ దగ్గరకు ఒక ఆడపిల్ల వచ్చి అన్నా అంటే సప్పు ఆ రోజు పట్టించుకోని వ్యక్తివి ఇవాళ ఆడపిల్ల రాకపోతే దాన్ని గుంజుకొచ్చి నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నావు. అంటే దేవుడు నీ అహంకారాన్ని దింపిండు, కళ్ళు పైన ఉంటే కిందికి దింపిండు. అది అర్థం చేసుకోండి. అది ఒక్కటే అర్థం చేసుకొని ప్రతి ఒక్కడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. అది మన ప్రజలు మనకి ఇచ్చిన తీర్పు సార్, అది గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు బలాదూరే, వాళ్ళు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి.